హలో ఆల్, వెల్కమ్ టు ద ఛానల్. ఈరోజు మనం మైలాడ్ తెలుగు డబ్బుడు వర్షన్ అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్ ఉంది. ఆ మూవీ గురించి ఇన్ డెప్త్ రివ్యూ మాట్లాడదాం. ఈ మూవీ 2 hours 25 minutes రన్ టైంలో ప్రైమ్ మీడియాలో స్ట్రీమ్ అవుతూ ఉంది. తెలుగులో కూడా ఉంది, కానీ తెలుగు డబ్బింగ్ ఈజ్ నాట్ అప్ టు ద మార్క్. కొంచెం ఇంపాక్ట్ని తగ్గించే విధంగానే ఉంది. ఇక మూవీ చూశాక నాకైతే యావరేజ్ అనిపించిందే. అంటే చాలా మంచి సబ్జెక్టు. గోపీచంద్ గారి ఒక్కడున్నాడు మూవీలా మొదల్లో ఉంటుంది, తర్వాత ఆర్గాన్ మాఫియాలా మారుతుంది. కొన్ని ఎమోషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్స్ పరంగా కూడా బాగున్నప్పటికీ చాలా లెంతీ ఫీల్ వచ్చింది. అంటే డ్రామాలో అంత పర్ఫెక్షన్ లేకపోవడం వల్ల అంత ఎంగేజింగ్గా అనిపించలేదు. ఇక కన్క్లూజన్ కూడా వాళ్ళు ఏదో మంచి మనసుతో అలా చేశారనే చూపించారు. అలా చేయాల్సిన నీడే లేదు. సో సినిమా పరంగా కాదు, కానీ ఇన్ఫర్మేషన్ పరంగా ఒక పాయింట్ చెప్తున్నా. మీరు ఎప్పుడైనా హెల్త్ చెకప్స్ లేదా వేరే ఆపరేషన్స్కి వెళ్ళినప్పుడు మీకు మత్తిచ్చారంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్గాన్స్ని తీసేసే ఛాన్స్ కూడా ఉన్నాయంటూ ఈ సినిమాలో చూపించారు. ఈ సినిమా చూడడానికి వారు ఎక్కడో ఈ పాయింట్ని మిస్ అవుతారా అని నాలెడ్జ్ షేరింగ్ చేస్తున్నా. ఇక ఫ్యామిలీతో మూవీని చూడొచ్చా అంటే ఎస్, ఖచ్చితంగా చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏముండదు, అంత హెల్తీగానే ఉంది ప్రజెంటేషన్. ఇక బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, కిడ్నీ కావాలంటూ హీరోని ఎప్పుడో చెప్పేస్తారు కొందరు. దానికి హీరో శశికుమార్ ఒప్పుకొని ఒక కండిషన్ పెడతాడు. ఆ కండిషన్ ఏంటి, అసలు ఎవరికి కిడ్నీ కావాలి, చివరికి కిడ్నీ ఇచ్చారా లేదా అనేది మెయిన్ స్టోరీ. అంటే కాంటెంట్ మొత్తం సినిమా దీని చుట్టూనే తిరుగుతుంది. ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే స్టోరీ చాలా బాగుంది. దీనికి ఆడవాళ్ళ ప్రాబ్లమ్స్ని లింక్ చేయడం కూడా బాగుంది. ఇలా ఒక్కరున్నాడు సినిమా కాన్సెప్ట్ని ఇక్కడ వైలెంట్గా కాకుండా ఎమోషనల్గా సొసైటీలో జరిగే అన్ఎక్స్ప్లాయిడ్ ఇష్యూస్తో ప్రెజెంట్ వేలో హైలైట్ చేయడం జరిగింది. ఇక శశికుమార్ గారి సినిమాలంటే మినిమం గ్యారెంటీ వచ్చేసింది. మూవీలో కంటెంట్ ఖచ్చితంగా ఉంటుంది అనేలా ఉంటాయి ఈ సినిమాలు. రీసెంట్గా వచ్చినటువన్నీ ఏమంటే టూరిస్ట్ ఫ్యామిలీ, అజోతే, ఇప్పుడు మైలాడ్, కోర్ట్ రూమ్ డ్రామా కానీ డైలాగ్స్ కానీ ఇంకా బాగా రాసుకుని ఉండాల్సింది, ఎంగేజింగ్గా ఉండాల్సింది. అయినా పర్లా సినిమాని ఒక లుక్ అయితే ఇచ్చు. ఇకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.